హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 79. మీరా కోపంగా చూస్తే బుగ్గలు కొరుక్కుంటూ వెళ్ళిపోయాడు సూర్య. అలా వెళ్ళిపోతున్న తనని చూసి చిన్న చిరునవ్వు నవ్వి త్రిలోకని తీసుకుని వెళ్ళి కిచెన్లో కూర్చోబెట్టి వేడివేడిగా పాలను తాగిస్తుంది. అప్పటికే డ్రైవర్ అయిన వీర్రాజ్ పాపను కారులో కూర్చోబెట్టడంతో కాలు మీద కాలు వేసుకొని ఆ ముందుగానే సీట్కు మినీ టీవీ కనెక్ట్ చేసి ఉండడం వల్ల కాలు మీద కాలు వేసుకొని మరీ కార్టూన్స్ ఆన్ చేసి చూస్తుంది. ఎలా చేస్తుందో చూడు, నేను చేసుకోవాల్సిన దాన్ని మీ నాన్న చేసుకొని నాకు ఇదిగో ఇలా డ్రైవర్ జాబ్ ఇచ్చాడు. ఆ కళ్ళు చూడు, అంతా సూర్య గారి పోలికనే అని మనసులో అనుకున్నాడు వీర్రాజు. ఆ మాటలు వినిపించినట్టుగా షార్ప్గా చూసింది మహా. ఏంటి మహా అలా చూస్తున్నావు అని వరిగా నవ్వుతూ అంటుంటే, ఎందుకు అలా చూస్తున్నావు? చిరాగ్గా ఉంది. ఇంకొకసారి నువ్వు అలా చూడొద్దు, నవ్వొద్దు నా దగ్గర అని చిరుకోపంగా అంటున్న మహాని చూసి బాంపు పోలికలే కాదు మాట తీరు కూడా అదే వచ్చింది అని మనసులో కోపంగా అనుకుంటూ, అలాగే పాప అని చూపుని మరల్చకుండా అన్నాడు. అప్పుడే సూట్ బటన్ సరిచేసుకుంటూ స్పెట్స్ని సరిచేసుకుంటూ వస్తూ కనిపించాడు సూర్య. ఏంటి అలా చూస్తున్నా, పాపతో ఏం మాట్లాడుతున్నావు అని అంటున్న సూర్యని చూసి, నేనేం మాట్లాడుతాను సార్, పాపది అచ్చం మీ పోలికే. ఎప్పుడు అదే మాట చెప్తావా? కొత్తగా ఇంకేదేమైనా ట్రై చేయి. కార్తీ, ఈరోజు హాస్పిటల్స్కి వెళ్ళాలి, అర్థమవుతుంది కదా. అలానే అని భయంగా డోర్ తీస్తే కారులో మహా పక్కన కూర్చున్నాడు. నా ఊర్లో నన్ను డ్రైవర్ చేశారు, అంతా నా కర్మ. మీరా జోలికి ఆ రోజు వెళ్ళకపోయి ఉంటే ఈ రోజు నేను ఎంతో టీవీగా జడ్జాగా ఊర్లో తిరిగేవాడిని. వీడి పిల్లల్ని నేనే మోయాలి, వీడి కారు నేనే నడపాలి అని మనసులో కోపంగా అనుకుని కార్ని స్టార్ట్ చేశాడు. ఏంటి నాన్న, ఇక్కడికి వచ్చినా సరే నువ్వు కార్టూన్ వదలట్లేదా? డాడీ ఇంటి దగ్గర మమ్మీ తిడుతుందని కార్లో వచ్చి నేను మినీ టీవీ ఆన్ చేస్తే నువ్వు కూడా నన్ను అలా అంటావా అని చిన్నబుచ్చుకొని అంటున్న తన కూతురుని చూసి ఒడిలో కూర్చోబెట్టుకొని, అస్తమానం ఇదిగో ఇలా టీవీ ఫోన్ ముందు కూర్చుంటే నాలా స్పెట్స్ వస్తాయి, అప్పుడు నీకు ఏది కనిపించవు, అవునా? అవునా? అవును బేబీ, నా కూతురు స్పెట్స్తో బాగుంటుందో చెప్పు అని లాలనగా అంటున్న తన డాడీని చూసి, అమ్మో నాకు స్పెట్స్ వద్దు డాడీ, దట్స్ మై గర్ల్, ఇంకెప్పుడు ఎక్కువసేపు ఫోన్ టీవీ చూడొద్దు సరేనా? అలానే అన్నట్టుగా బుద్ధిమంతురాలుగా తలిపింది. క్షణాల్లోనే కార్ని అక్కడున్న హాస్పిటల్ వైపు పోనిచ్చాడు. అంతకుముందు 6 సంవత్సరాల క్రిందట ఇప్పుడు ఊరికి అసలు పొంతనే లేదు. డిగ్నిటెడ్గా తన కూతురిని తీసుకొని మూతికి మాస్క్ పెట్టుకొని హాస్పిటల్లోకి ఎంటర్ అవుతూ మొత్తం పేషెంట్లను గమనిస్తున్నాడు. సూర్య రావడంతో హాస్పిటల్ సిబ్బంది కూడా మర్యాదగా గ్రేట్ చేసి లోపలికి ఆహ్వానించారు. చిన్నగా తల ఊపి తన కూతురిని ఎత్తుకొని మొత్తం అంతా గమనించి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ట్రీట్మెంట్ లోపాలు ఉన్నాయా అని ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నాడు. వాళ్ళందరూ లేదు అని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. సూర్య వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్టాఫ్ కొంచెం రిలీఫ్గా అనిపించింది. ఇప్పుడు ఎక్కడికి సార్, డైరెక్ట్గా కాలేజ్కి పోని. అలానే అని స్టార్ట్ చేసి ఆ ఊర్లోనే విద్యావతి కళాశాల అని ఇంగ్లీష్ బోర్డులో ఉన్న కాలేజీ వైపు పోనిచ్చాడు. అక్కడ కూడా అంతా చెక్ చేసి వాళ్ళకి ప్రాబ్లం ఏమైనా ఉందా అని అడిగి తెలుసుకున్నాడు. అదంతా చూస్తున్న తన కూతురైన మహాకి ఆశ్చర్యంగా అనిపించింది. అక్కడెక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోవడంతో డైరెక్ట్గా ఆఫీస్కి టైం అవ్వడంతో స్కూల్స్ రేపు చెక్ చేద్దామని ఆఫీస్కి పోని అని గంభీరంగా అనడంతో వెంటనే వీర్రాజు ఆఫీస్ వైపు పరుగులు పెట్టించాడు కార్ని. దారి మధ్యలో డాడీ అని మహా పిలిచింది. ఏంటి మహా అని తన ఒడిలో ఉన్న కూతురిని అడగడంతో, వీళ్ళెందుకు మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారు, తెలుసుకోవాల్సిన వయసు వచ్చినప్పుడు అది నీకు ఖచ్చితంగా తెలుస్తుంది నాన్న. అయితే ఇప్పుడు చెప్పవా? చెబుతాను, కానీ దానికంటూ ఒక టైం ఉండాలి. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను, సరేనా? తన కూతురికి ఏం అర్థం కాకపోయినా నిలువున తల ఊపింది. నేరుగా తన ఆఫీస్ దగ్గరికి కారు పోనిస్తే వెంటనే కారు దిగి తన కూతురిని ఎత్తుకొని డిగ్నిటెడ్గా ఎంటర్ అయ్యాడు ఆఫీస్లోకి. అక్కడే ఉన్న కొంతమంది ఊరి వాళ్ళు కావడంతో, మరి కొంతమంది పొరుగు వాళ్ళు కావడంతో వస్తున్న సూర్యని చూస్తూ ఉండిపోయాడు. అందులో కొంతమంది అమ్మాయి, అబ్బా బాస్ చాలా అందంగా ఉన్నాడు కదా, నువ్వు కొత్తగా వచ్చావా? అవును, అయితే ఏంటంట? సార్కి ఇలాంటి మాటలు నచ్చవు. సార్కి హీరోయిన్ అంటే అది మీరా మేడం మాత్రమే. ఒకసారి సార్ పిఏనే తనని సెడ్యూస్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ ఒక్కసారిగా చెప్తే అర్థం కాలేక వెంటనే తనని లాగిపెట్టి కొట్టి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేలా చేశాడు మన బాస్. మనలో రాక్షసుడు, మనకి రాక్షసుడు, వాళ్ళ ఆవిడ ముందు మాత్రం పిల్లి. వాట్, అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండి స్వార్ వాళ్ళ ఆవిడకి భయపడతారా? అవసరమైతే కాలు కూడా పట్టుకుంటారు.
తన భార్య అంటే అంత ఇష్టం. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడి నీ జాబ్ కూడా పోగొట్టుకోవద్దు అని చెబుతూ చిన్నగా తల ఊపి వెంటనే వర్క్లో పడింది ఇంకో అమ్మాయి. చిట్టి తల్లి, అంతలోకి నువ్వు ఫోన్లో కార్టూన్ చూసుకో, నేను వర్క్ చేసుకుంటాను, సరేనా? నువ్వు డాడీ, నువ్వే కదా ఇందాక ఫోన్ చూడొద్దు అన్నావు, అస్తమానం చూస్తే తప్పురా, అప్పుడప్పుడు చూస్తే ఏం కాదు అని చిన్నగా నవ్వి, నేను నీకు ఇస్తున్నా కదా తీసుకో, అలానే అని ఆనందంగా తీసుకొని ఫోన్లో గేమ్స్ ఆడుతుంది. వెంటనే ఫారెన్ వాళ్ళకి వెంటనే ఫారిన్ వాళ్ళతో కాన్ఫరెన్స్ ఉండడంతో స్వైప్ ఆన్ చేసి మాట్లాడుతున్నాడు సూర్య. వెల్, మీరు చేసిన ప్రాజెక్ట్ చాలా బాగుంది అండ్ మీకు అనదర్ ప్రాజెక్ట్ కూడా ఇవ్వాలని మా కంపెనీ డిసైడ్ అయ్యింది. వాట్ విల్ యూ సే? ఇంట్రెస్ట్, నాకు మీ ప్రాజెక్ట్ చేయడం చాలా బాగా నచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు నా మీద చూపించిన నమ్మకానికి మీకు రుణపడి ఉంటాను. కమాన్ సూర్య, యు ఆర్ ఏ యంగ్ బిజినెస్ మ్యాన్ ఇన్ ది వరల్డ్. అయినా నీ ఐడెంటిటీ ఎందుకు రివీల్ చేయొద్దు? వద్దు సార్, నాకు ఈ లైఫ్ నచ్చింది అని చిన్న చిరునవ్వుతో అన్నాడు సూర్య. బిజినెస్ ప్రపంచానికి నువ్వు ఒక రారాజువి, మొట్టమొదటి స్థానంలో ఉన్న నువ్వు ఇలా అనడం గ్రేట్ సూర్య అని నా పేరు ఎక్కువ వినిపించేలా చూస్తున్నావు. నీకే కానీ పెళ్లి కాకపోయి ఉంటే ఖచ్చితంగా నా కూతురినిచ్చి నీకే పెళ్లి చేసేవాడునేమో. చిన్న చిరునవ్వు నవ్వి, సారీ సార్, నాకు మీరు కూడా ఏమనుకోవద్దు, ఎందుకంటే ఈ జన్మంతా నా మీరాతోనే. నువ్వెప్పుడు ఇలానే మాట్లాడుతావు సూర్య. సరే, ఇంకో ప్రాజెక్ట్ కూడా నీకు ఇస్తున్నాను, మెయిల్ కూడా పంపిస్తున్నాను, ఒకసారి చెక్ చేసి యాక్సెప్ట్ చేయి. అలానే అని స్వైప్ చేసి మెయిల్ చెక్ చేయడంతో వెంటనే దాన్ని ఆపరేట్ చేసి వర్క్ చేయడం మొదలుపెట్టాడు సూర్య. క్షణాల్లోనే వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తే పక్కకు తిరిగి చూసిన తనకి ఫోన్ చూస్తూ చూస్తూ నిద్రకి ఆపుకోలేక తిల్లుతుంది మహా. చిన్నగా నవ్వి వెంటనే ల్యాప్టాప్ క్లోజ్ చేసి తన దగ్గర నుంచి మొబైల్ వేరు చేసుకొని తన చేతుల్లో ఎత్తుకున్నాడు సూర్య. డాడీ, ఐ వాంట్ టు గో స్లీప్. ఎస్ బేబీ, నువ్వు పడుకున్న భుజం మీద అని ఇటు నుంచి 2 రౌండ్లు అటు ఇటు తిప్పితే వెంటనే నిద్రలోకి జారిపోయింది. ఆ పక్కనే ఉన్న తన అటాచ్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి తనని సరిచేసి పడుకోబెట్టాడు. అప్పుడే తన జేబులో ఉన్న ఫోన్ మోగింది. ఎవరైనా చూసిన తనకి మీరమ్మ అని పక్కనే లవ్ సింబల్స్ ఉండడంతో చిన్న చిరునవ్వు. వెంటనే వీడియో కాల్ ఆన్ చేశాడు. అటు నుంచి మీరా మాట్లాడుతూ, ఏదది, లంచ్ టైం అయింది, తినిపించారేమైనా? మహే ఇప్పుడే పడుకుంది. అదేంటి, అన్నం తినకుండా పడుకుందా? అవును అని మాత్రమే సమాధానం ఇచ్చాడు. మీరు అన్నం తిని ఎందుకు స్కిప్ చేస్తున్నారు? అన్నం తినిపించాలా? మరీ చెప్పాను కదా, నా మాటలంటే అసలు మీకు లెక్కే లేదు కదా అని కోపంగా గతించిన మీరాని చూసి, మీరమ్మా ఎందుకు అలా అరుస్తున్నావు? నీ ముక్కు పుటాలు కూడా ఎర్రగా మారిపోయాయి. మీరు మీ కూతురు నన్ను అలా ఆడుకుంటున్నారు కదా, దాన్ని ఎవరు పడుకోబెట్టమన్నారు? అదే ఇప్పుడు పడుకుంటే రాత్రికి నాకు చుక్కలు చూపిస్తుంది తెలుసా మీకు? ఇప్పుడు ఏంటి మహా, అన్నం తినాలి అంతే కదా? అంతే, చిట్టి లేచిన తర్వాత నేను తినిపిస్తాను, సరేనా? తనకి పడుకోవాలనిపించింది, పడుకుంది. ఎక్కువ ఆలోచించుకో, మీరు దాన్నే వెనకేసుకురండి అని బుంగమూతి పెట్టి, నువ్వు అలా బుంగమూతి పెట్టినప్పుడు ఇప్పుడు కానీ నేను ఉంటేనా? మీరుంటే ఏం చేస్తారు? ఏం చేయాలో అదే చేస్తాను. ఈ విషయాలు ఏం తక్కువ లేదు. అది లేచిన తర్వాత అన్నం తినిపించండి. యువరాణి గారు చెప్పిన తర్వాత మేము చేయకపోతే ఎలా? సరిపోయారు ఇద్దరు. కన్నాకి అన్నం తినిపిస్తున్నాను, తర్వాత చేస్తాను, బాయ్ అని చిన్న చిరునవ్వుతో ఫోన్ పెట్టేసింది మీరా. మీరమ్మా అని అనుకుంటూ గుండెకి ఫోన్ హత్తుకున్నాడు సూర్య. 2 గంటల తర్వాత మెల్లగా నిద్రలేచిన మహాకి తన కోసమే గుమస్తా చేత జ్యూస్ తెప్పించాడు సూర్య. పక్కనే కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న సూర్య కనిపించడంతో డాడీ అని తన చేతులతో కళ్ళు నిలుముకుంటూ తెలుస్తుంటే, ఓ లేచావా బేబీ, మెల్లగా నిలుముకో సరేనా అని కేర్ఫుల్గా చెబుతుంటే అలానే అన్నట్టు తల ఊపింది. డాడీ నీకోసం జ్యూస్ తెప్పించాడు, నా బుజ్జి కదా తాగేసాయి. అలానే అన్నట్టు తన చేతిలో ఉన్న గ్లాసులు తీసుకొని తాగుతుంటే ముందుగా డ్రైవర్ చేత తెప్పించిన ఫుడ్ని తన ముందు ఉంచాడు. పాలకూర పప్పు, ఆ పక్కన పంచుడి, చిన్న బౌల్లో పెరుగు. ఏడుపు ముఖంతో చూసింది మహా. ఏంటి నాన్న, ఎందుకు అలా చూసావు? ఈ కర్రీస్ నీకు నచ్చవా? పాలకూర పప్పు యాక్ డాడీ, నా బుద్ధిలోనే అనుకున్నాను, నా టేస్ట్లో కూడా బేబీకి నా పోలికే వచ్చింది అని మనసులో అనుకుంటూ, పాలకూర పప్పు చాలా బాగుంటుంది నాన్న, ఒకసారి ట్రై చేయి డాడీ అని బుంగమూతితో అంది. బుంగమూతి పెట్టకు బేబీ, నాకు వద్దు, తినేసేయండి ప్లీజ్ అని ముద్దుగా చెప్తుంటే, ఒకసారి నేను తినిపిస్తాను, ట్రై చేయి, నీకే బాగుంటుంది, నచ్చితే తిను, లేదంటే వద్దు డాడీ అని ఏడుపు గొంతుతో అంటుంటే తన బాధను చూడలేక, సరే ఇప్పుడు ఇది కానీ తినకపోతే సాయంత్రం ఖాళీ క్యారేజ్ పట్టుకొని వెళ్ళమంటే ఖచ్చితంగా మమ్మీ మనకి చితకరే వేస్తుంది. అయితే దీన్ని మనం డ్రైవర్కి ఇచ్చేద్దాం డాడీ, మనం బయట ఫుడ్ తిందాం సరేనా? చూస్తుంటే ఐడియా చాలా బాగుంది, కానీ మమ్మీకి తెలిస్తే? మమ్మీకి నువ్వు చెప్తావా డాడీ అని బొంగరాల్లాంటి కళ్ళని పెద్దవి చేసి అనడంతో, నేనెందుకు చెప్తాను,
అయితే నేను కూడా చెప్పను, వీర్రాజు కూడా చెప్పడు, ఎలా తెలుస్తుంది మమ్మీకి అని తన చిన్న బుర్రను ఉపయోగించి కళ్ళు ఎగిరేస్తనడంతో నా బుద్ధిలో నా పోలికలేనికి వచ్చాయి, అంతా నా తెలివి అని అనుకుంటూ సరే అయితే మనం బయటకు రెస్టారెంట్కి వెళ్దాం సరేనా అలానే అని అనుకుంటూ యథావిధిగా బాక్సులో అన్నం పెట్టేసి డ్రైవర్ వీర్రాజ్కు ఇచ్చేస్తుంది. మహా, ఇదేంటి మీరు తినకుండా నాకు ఇస్తున్నారు అని అనుమానంగా వాళ్ళ వైపు చూసి, మేము రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటున్నాం, సో మమ్మల్ని రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళు అని అప్పటికే కారు ఓపెన్ చేసి ఉండడంతో కూర్చొని పొగురుగా అంది మహా. ఇది తనకి మామూలే కాబట్టి వెంటనే క్షణాల్లో కొంచెం దూరంలో ఉన్న రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళాడు కారులో వీర్రాజు. నువ్వు ఇది తిను, మేము రెస్టారెంట్లో తినేసి వస్తాము అని తనని ఎత్తుకొని తీసుకుని వెళ్ళిపోతున్న సూర్యని చూసి, రెస్టారెంట్ మీకు, ఈ పప్పు పాలకూర నాకు, ఏం చేస్తాం కర్మ అని అనుకుంటూ కారులోనే తినేశాడు వీర్రాజు. బేబీ నీకు ఏం కావాలో చెప్పు, ఆర్డర్ చేస్తాను. నాకు చికెన్ మంచూరియా డాడీ. ఆల్ రైట్, ఇంకా అండ్ 1 కీమా ఫ్రై. చాలా, నేనంటే తినలేను కదా డాడీ, నాకు చాలు, ఇంకొకటి లాస్ట్ 1 ఐస్ క్రీమ్ అని చెప్పడంతో అలానే అన్నట్టు వెయిటర్కి చెప్పి పంపించాడు సూర్య. క్షణాల్లోనే వాళ్ళు తెప్పించినవి రావడంతో వెంటనే ఒక పట్టు పట్టింది. మెల్లగా తినమ్మా, ఎక్కడికి పారిపోవు అని చికెన్ లెగ్ పీస్ కొరుకుతున్న కాస్త చూసి, నో డాడీ, అమ్మ చెప్పింది ఫుడ్ని ఎప్పుడు ఎంజాయ్ చేసి తినాలని, నువ్వు తిను, మీ మమ్మీకి కానీ నేను నిన్ను బయటికి తీసుకొని వచ్చి బయట ఫుడ్ పెడుతున్నానని తెలిస్తే ఇద్దరికి వేసుకుంటుంది, లైట్గా తిను సరేనా. ఐ నో డాడీ, మేనేజ్ చేయడానికి నువ్వు ఉన్నావు కదా. చిన్న చిరునవ్వు నవ్వి తను తింటున్నాడు. ఇక్కడ త్రిలోక్ అన్నం తినిపిస్తుంది. మమ్మీ సో టేస్టీనా. చిన్నగా నవ్వి, ఇంకొంచెం పెట్టమంటావా. లేదు మమ్మీ, నాకు కడుపు ఫిల్ అయిపోయింది. సరే అయితే అని లాస్ట్ ముద్ద దిష్టి తీసి ప్లేట్లో పెట్టేసి వాష్ చేసుకొని మూతి తుడిచింది మీరా. అప్పుడే తనకి ఫోన్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసి, హాయ్ నీలు, ఎలా ఉన్నావు. చాలా బాగున్నాను. ఇంతకీ పిల్లలు ఏం చేస్తున్నారు, నువ్వెలా ఉన్నావు, సూర్యబాబు ఎలా ఉన్నాడు. చాలా బాగున్నారు. ఈరోజు డాడీతో వెళ్ళింది మహా, త్రిలోక్ ఇక్కడే ఉండిపోయాడు. ఇంకేంటి విశేషాలు, రుద్ర ఎలా ఉన్నాడు, అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు అని ప్రేమగా అంటున్న తన గొంతుకు, చాలా బాగున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడే అత్త కూడా మన దారిలోకి వస్తుంది, లేదంటే తెలుసు కదా నా విషయంలో. చిన్నగా నవ్వి వాళ్ళని మరీ అంత ఇబ్బంది పెట్టకే. ఇంతకీ ఆరుద్ర ఏం చేస్తున్నాడు. ఆరు ఇంకేం చేస్తున్నాడు, వాడు ఇప్పుడే తిని బొజ్జున్నాడు చూస్తావా అని స్వైప్ ఆన్ చేసి చూపించింది. పడుకొని ఉండడంతో చిన్నగా, సరే మరి మన ఊరికి వస్తున్నారా లేదా, మమ్మల్ని సంక్రాంతికి పిలిచారు కదా, మీరు వెళ్ళి ఉండడం కాదు మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని పిలిస్తే మేము కూడా వచ్చేటోళ్ళం. నీళ్ళు అని కొంచెం చిరుకోపంగా ఉంది. అబ్బా సరదాగా అన్నాను లేవే, ఈ సంక్రాంతికి వస్తాంలే. ఆరుకి ఇప్పుడే భోజనం చేసి పడుకోబెట్టాను. ఇంతకీ ఒకసారి ఇస్తే నేను కూడా ఫోన్ మాట్లాడతాను. సరే ఇస్తున్నాను. త్రిలోక్ మాట్లాడతాడంట, మాట్లాడు ఆరు. సరే అని ఫోన్ తీసుకొని మాట్లాడుతుంటే, హాయ్ పిన్ని, ఎలా ఉన్నావు. చాలా బాగున్నాను నాన్న, నువ్వెలా ఉన్నావు. చెల్లెలా ఉంది, బాగుందా. ఆల్ గుడ్. పిన్ని బాగా చదువుతున్నారా, లేదంటే మీరా అని ఏడిపిస్తున్నారా. మా మమ్మీ నేనెందుకు ఏడిపిస్తాను, ఏడిపిస్తే నా చెల్లి ఏడిపిస్తుంది అని బుద్ధిమంతుడిగా మాట్లాడుతున్న తనని చూసి చిన్న చిరునవ్వు నవ్వింది. పక్కనే ఉన్న మీరాని చూసి, వీడి ఖర్చు నీలానే ఏది తొందరపడి చేయడు, డీప్గా ఆలోచించి చేస్తాడు, కానీ అది మాత్రం చిచ్చర పిడుగు. అది అలా కాదు, ఏం చేసినా సరే ఆలోచించుకుంటూ చేసేస్తుంది. సూర్య పోలిక. సరేలే, ఇంకేంటి విశేషాలు అని అనడంతో, ఏం లేదు, నువ్వే చెప్పాలి అని కొంచెంసేపు ఫోన్ మాట్లాడుకొని ఫోన్ పెట్టించింది నీలు. ఎవరమ్మా ఫోన్ మాట్లాడుతున్నావు. అప్పుడే వస్తున్న వాళ్ళ మావయ్యని చూసి చిన్న చిరునవ్వు నవ్వి, ఇంకెవరు మావయ్య, మీరాతో మాట్లాడుతున్నాను. మీరాతో మాట్లాడావా, పిల్లలు ఎలా ఉన్నారట. బాగున్నారు. చిన్నగా చిరునవ్వు నవ్వి, పిల్లల్ని ఇక్కడ పంపించమంటే ఒక్కసారి కూడా పంపించలేదు అని దిగులుగా అంటుంటే, సూర్యబాబు గారి మనసు ఎంతలా గాయపడిందో మీకు కొత్తగా తెలియనిది కాదు కదా, అందుకే ఇక్కడికి పంపించాలన్నా సరే కొంతమంది వాళ్ళు భయపడుతున్నారు అని పక్కనే కూర్చున్న ఉన్న హరిత గారిని చూసి అంటుండే ముఖాన్ని తిప్పుకుంది హరిత. అందుకే కదమ్మా వాళ్ళ పాపానికి నిన్ను పంపించాడు ఆ దేవుడు, వాళ్ళ పాపాలను తరిమి కొట్టడానికి. చిన్న చిరునవ్వు నవ్వి, భోజనం చేస్తారా. కనీసం కొంతమంది నన్ను పట్టించుకోలేదు, నువ్వైనా పట్టించుకున్నా, వడ్డించమ్మా. ఇందుకే ఆరుద్రయుడి, చిన్న రుద్రనా పెద్ద రుద్రనా. ఆరుద్రమ్మా నా మనవుడు. ఇప్పుడే భోజనం పెట్టి పడుకోబెట్టాను మావయ్య, లేపమంటారా. వద్దు అలానే అనేసరికి ప్రేమగా వడ్డించింది నీళ్ళు. సాయంత్రం ఇంటికి తొందరగా నవ్వుకుంటూ వస్తున్న తండ్రి కూతురిని చూసి హాల్లోనే చేతులు కట్టుకుని నిలబడింది. డాడీ, మమ్మీ ఏంటి మనల్ని ఇంతలో గురుగా చూస్తుంది, కొంప తీసి తెలిసిపోయిందా మనం హోటల్లో తిన్నట్టు. అదే నేను చూస్తున్నారా. నువ్వు ఏం మాట్లాడద్దు, నేను మాట్లాడతాను సరేనా.
ఇద్దరు చిన్నగా హెడ్ మూవ్ చేసి ఒకే సింబల్ ఇచ్చుకొని బుద్ధిమంతుడిలో వస్తున్న తనని చూసి ఆ పక్కనే ఒక బెత్తం పట్టుకొని అటు వాళ్ళ మమ్మీ ముందు అటు ఇటు తిరుగుతున్న కర్రని చేతిలో పట్టుకొని తిరుగుతున్న కొడుకుని చూస్తుంటే మీ అన్న నా భార్య మన పెద్ద ప్లాన్ చేశారా? డౌట్ లేదు, వాళ్ళకి తెలిసిపోయింది. మరి ఏం చేద్దాం డాడీ? ఏదో ఒకటి చేద్దాం కదా అని అనుకుంటూ, ఏంటి ఇద్దరు అంత సీరియస్గా ఉన్నారు, మాట్లాడకండి అని గంభీరంగా అన్నాడు త్రిలోక్. ఏంట్రా సాయంత్రం అటు ఇటు వాకింగ్ చేస్తున్నా? వాకింగ్ చేయాలనుకుంటే వెళ్ళి గార్డెన్లో చేయొచ్చు కదా అని అంటుంటే, అవును అన్నయ్య, ఎందుకు ఇంటిలో తిరుగుతున్నావు? గార్డెన్ ఉంది కదా, పైగా చాలా పెద్దది. షటాప్ చెట్టి. వెంటనే వాళ్ళ డాడీ ముఖం చూసింది. ఏంట్రా ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు? వెంటనే వాళ్ళ అమ్మ వైపు చూశాడు త్రిలోక్. సీరియస్గా చేతులు కట్టుకొని వాళ్ళిద్దరిని కోపంగా చూస్తూ గంభీరంగా మాట్లాడుతూ, మీరిద్దరూ ఎక్కడ తిన్నారు? ఒకసారి ఇద్దరు ముఖాలు చూసుకొని, నువ్వు తెచ్చిన బాక్స్ ఒకసారి అనడంతో, అవునా, నిజం చెప్పండి, మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను, మీరిద్దరూ ఎక్కడ తిన్నారు? అరే చెప్తున్నాం కదా, ఇద్దరం ఆఫీసులోనే తిన్నాము. ఇద్దరూ మళ్ళీ ముక్త కంఠంతో అనడంతో నాకు పదే పదేగా విసిగించకుండా ముందు మీరు ఎక్కడ తిన్నారో చెప్పండి, లేదంటే నేను ఏం చేస్తానో మీకు తెలియదు. మీరిద్దరూ ఎక్కడ తిన్నారు? మీరిద్దరూ లై చెప్తున్నారు అని కోపంగా అక్కడే ఉన్న త్రిలోక్ అనడంతో, లాభం లేదు, వీళ్ళకి నిజం తెలిసిందని అర్థమైంది అని తండ్రి కూతుర్లు ఒకరు చూసుకున్నారు. చెప్పండి ముందు మీరు ఎక్కడ తిన్నారు అని గతించి అడిగింది మీరా. మీరా అని అడగడంతో ఒక్కసారిగా గతుక్కుమన్నది తండ్రి కూతుర్లు. వెంటనే భయంగా వాళ్ళ నాన్న వైపు చూసింది, దొరికిపోయామన్నట్లుగా. వెంటనే కింద ఉన్న మహాని ఎత్తుకొని, అది మీరమ్మ, ఈరోజు బయట తిన్నాము, మీ కళ్ళకి మంచిదనే కదా తోటకూర పాలకూర పప్పు చేసి పెట్టాను, అయినా సరే బుద్ధి లేకుండా మీరు అలా ఎలా బయట తింటారు? కొంచెమైనా సెన్స్ ఉందా? మీరు చెడిపోవడంతో పాటు దాన్ని కూడా చెడగొడుతున్నారు. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు ఇంటి ఫుడ్ని అవాయిడ్ చేసి బయట తింటే నాకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించారా? ఏమైనా అంటే చాలు, తండ్రి కూతుర్లు ఇద్దరు కలిసి నన్ను నెత్తి మీదకి ఎక్కువ కూర్చుంటారు అని కోపంగా అరుస్తుంటే, మీరమ్మ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని సీరియస్గా వినిపించింది సూర్యగంతు. ఇదిగో ఇలా మాట్లాడతారు, నేను మిమ్మల్ని చూసి సైలెంట్ అయిపోవాలి అంతే కదా అని కోపంగా అరిచి, ఇంకా ఈ రోజు నుంచి మీ వంటలు మీరే చేసుకొని తినండి అని త్రిలోక్ని చూసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయింది మీరా. ఊరికి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. నేను ఆయన హెల్త్ గురించి ఆలోచించి బాక్స్ పెడితే మాత్రం తినకుండా వెనక్కి పంపిస్తాను. మమ్మీ కొంచెం మెల్లగా పెట్టు మమ్మీ, బుగ్గలు విండిపోతున్నాయి అని అంటున్న త్రిలోక్ని చూసి అక్కడి వరకు ఎలా పడుతుందో కూడా పెట్టిన తనని తాను తిట్టుకొని, సరే నాన్న, వాళ్ళ మీద కోపం ముద్దు మీద చూపించాల్సి వచ్చింది అని చెప్పి మళ్ళీ నార్మల్గా వినిపిస్తుంది. తండ్రి కూతురు ఏడుపు ముఖంతో ఒకరికి ఒకరు చూసుకొని వెంటనే నార్మల్ అయిపోయి తను రూమ్లోకి వెళ్ళిపోయారు. మమ్మీ చాలా కోపంగా ఉంది డాడీ, ఏదో ఒకటి చేయాలి అని ఇటు ఇటు తిరుగుతూ చెప్పింది బుల్లిరావుడి. అదే నేను ఆలోచిస్తున్నాను, అంతకు ముందులా చాలా సీరియస్ జోయల్గా ఉండట్లేదు, అంతే నీ వాళ్ళే అని అంటుంటే మహా మాట్లాడుతూ, నేనేం చేశాను అని సీరియస్గా ఉంది. తన సీరియస్నెస్ని చూసి, మరి లేకపోతే ఏంటి, నువ్వు కానీ బయటికి తినకుండా ఉండుంటే ఈ గొడవ వచ్చేదా? అంటే ఇప్పుడు నన్ను తిడుతున్నావా అని ఏడుపు ముఖంతో అంటుంటే, వచ్చి అదేం లేదు నాన్న, నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను, నేను నీకు తెలుసు కదా, అదంతా పైన నా మీద ప్రేమనే లేదు అని వెక్కి వెక్కి ఏడుస్తుంటే, మమ్మీ అని అనుకుంటూ ఏడుపు ముఖం పెట్టి తన కూతురు మీరా దగ్గరికి వెళ్ళిపోయింది. అమ్మది బాగానే వేషాలు వేసింది, నేనే అనుకుంటే నన్ను మించి ఎదిగిపోయింది అని అనుకుంటూ చిన్న చిరునవ్వుతో ఏం చేస్తుందని తను వెనకే వెళ్ళి వాళ్ళకి కనిపించకుండా మెట్ల మీద నుండి చూస్తున్నాడు. మమ్మీ అని వెక్కుతూ వస్తున్న తన కూతురుని చూసి అనుమానంతో కనుబొమ్మలు ఊడ్చుకున్నాయి. ఏంటి ఇలా ఏడుస్తున్నావు అని అనడంతో, డాడీ నన్ను తిట్టాడు మమ్మీ. ఓహో, ఇదొక నాటకం కదా? లేదు మమ్మీ, నిజంగానే తిట్టాడు. మమ్మీకి కోపం వచ్చింది కదా, మనం అలా తినకుండా ఉండాల్సింది అని అంటే, నన్ను తిట్టాడు మమ్మీ. వెంటనే ఏడుస్తున్న మహా చెవిని మెలేసింది. ఇక నీ నాటకాలు ఆపవే, మీ డాడీ నేను తిట్టారంటే నిన్ను నమ్మాలా? వెళ్ళి మీ డాడీకి చెప్పు, నాతో ఇంత ఈజీ కాదు అని. ఏడుపు ముఖం పెట్టుకొని వస్తే కరిగిపోతేనే అనుకున్నారా అని అనడంతో అప్పటి వరకు ఏడ్చింది కాస్త సీరియస్గా, మరి ఎందుకు చెవిని మెలేసాం అని కోపంగా తన చేతిని ఉడిపించుకుంటూ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళింది. అట్టర్ ఫ్లాప్ అన్నట్టు బొటన వేలును రివర్స్ చేసి చూపించింది.
నాకు తెలుసు మీ తండ్రి కూతురుల వేషాలు అని కోపంగా అనుకుంటూ త్రిలోక్ని తినిపించడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన గదిలోకి. శబ్దం వచ్చినట్లుగా సౌండ్ చేసి త్రిలోక్ని పడుకోబెడుతుంది. ఈ ప్లాన్ కూడా అటర్ ఫ్లాప్ డాడీ. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇంకేం చేసేది ఏముంది బేబీ, మనం కూడా తిని పడుకుందాం అని అనడంతో నీలైనా తల ఊపారు. వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద తన కూతురిని కూర్చోబెట్టి మొత్తం అంతా ఏముంది అని చూసిన వాళ్ళకి ఏమీ లేకపోవడంతో అసహనంగా అనిపించి, ఏమీ లేదురా, మీ మమ్మీ ఏమి ఉంచలేనట్టుంది, ఉండు ఎక్కడైనా తీసి పెట్టిందేమో అని అడిగి చూస్తాను అని అనడంతో చిన్నగా తల ఊపింది. అలానే అన్నట్టు వెంటనే మీరా పడుకున్న గది డోర్ ముందుగానే గడియ పెట్టుకోవడంతో చిన్నగా డోర్ కొట్టాడు. మీరా అని అనడంతో ఏంటి, త్రిలోక్ని తన గుండెల మీద పడుకోబెట్టి జో కొట్టి అంటుంటే, ఏంటి మొత్తం మీరే తినేసారా? మరి మా సంగతి ఏంటి? వెళ్తారు కదా రోజు రెస్టారెంట్స్కి, ఇంటి దగ్గర ఫుడ్ తెప్పిస్తే రెస్టారెంట్లో తింటారు, అలాంటప్పుడు మీకు ఇంటి ఫుడ్ ఎందుకు, వెళ్ళి రెస్టారెంట్లోనే తినండి, అందుకే నేను కూడా వండలేదు అని కోపంగా చెప్పి, ఇంకొకసారి నన్ను డిస్టర్బ్ చేయకండి, అర్థమవుతుంది కదా. మీరమ్మా మాట్లాడలేదు. మీరేక తను చెప్పినా వినదని అర్థం చేసుకొని వెంటనే తన కూతురి దగ్గరికి వెళ్ళాడు. మీ మమ్మీ మనకి గట్టిగానే పనిష్మెంట్ ఇస్తుంది బేబీ, పొరపాటున ఒక పూట మనం రెస్టారెంట్లు తిన్నందుకు ఈ నైట్ ఫుడ్ లేకుండా చేసేసింది. మళ్ళీ మనం రెస్టారెంట్కి వెళ్ళి తిందాం మా డాడీ అని అనడంతో ఒక్కసారి తిన్నందుకే రచ్చ చేసింది. ఇంకా రెండోసారి తింటే ఖచ్చితంగా ఇల్లు పీకి పందిరేస్తుంది. మరి ఏం చేద్దాం డాడీ, ఐఎమ్ హంగ్రీ నా అని బేలగా అంటున్న తన కూతురిని చూసి, సరే కిచెన్లోకి వెళ్దాం, మనం ఏదొకటి తయారు చేసుకుందాం అని అనడంతో చిన్నగా తల ఊపింది. వెంటనే మొహాన్ని ఎత్తుకొని కిచెన్ గాస్కెట్ మీద కూర్చోబెట్టి ఏమైనా కూరగాయలు ఉన్నాయా అని చూసింది. కూరగాయలు కూడా అప్పటికప్పుడే అయిపోవడంతో ఇలా కూడా పగ తీర్చుకుంటుందా అని మనసులో అనుకొని, ఏమీ లేవు బేబీ, మరి ఇప్పుడు ఎలా డాడీ అని అనుకుంటూ ఎదురుగా చూసిన మహాకి రెండు చేతులు కట్టుకొని కనిపించింది మీరా. డాడీ అని కిచెన్లో అటు తిరిగి ఏమైనా ఉన్నాయని వెతికిని పిలుస్తూ అనడంతో, ఉండు బేబీ, ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నాను, డిస్టర్బ్ చేయకు, ఒక్కసారి ఎదురుగా చూడు డాడీ మమ్మీ అని లో గొంతులో అంటున్న తనని చూసి ఎదురుగా చూశాడు సూర్య. రెండు చేతులను కట్టుకొని ఫ్రిడ్జ్కి ఆనుకొని కనిపించింది మీరా. మీరమ్మ అని వెర్రి నవ్వుతూ అంటుంటే, చేసిన విషయాలు చాలు రండి. ఎక్కడికి? డైనింగ్ టేబుల్ దగ్గరికి అని కోపంగా చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు వెనక్కి బుద్ధిమంతులా వెళ్ళారు తండ్రి కూతుర్లు. వాళ్ళని కూర్చోమని చెప్పి పక్కనే బౌల్లో ముందుగానే తీసిన అన్నాన్ని ఎదురుగా పెట్టింది. ఇక్కడే ఉందా, ఎందుకు మాకు కనిపించలేదు? ఎందుకంటే మీకు ముందు చూపే కానీ వెనుక చూపు ఉండదు కాబట్టి. అది కాదు మీరమ్మ అని ఏదో మాట్లాడబోతున్న వాళ్ళని ఆపుతూ, ముందు మీరు భోంచేయండి, తర్వాత మాట్లాడుకుందాం అని అనడంతో బుద్ధిమంతుడిగా తల ఊపి పక్కనే చిట్టికి తినిపిస్తూ తను తింటుంటే, డాడీ లెగ్ పీస్ వేసుకో, చాలా బాగుంటుంది, ముందు నువ్వు తినవే, తర్వాత మీ డాడీకి పెడదువుగా అని కోపంగా అనడంతో చిన్నబుచ్చుకొని పహ్ అని విసురుగా చెప్పి వాళ్ళ డాడీ చేత దూరముద్దలు తింటుంది. అనవసరంగా వీళ్ళు కొంచాను, ఇది కూడా మిగిలించకుండా ఉండాల్సింది అని కోపంగా అనుకుంది మనసులో. మహైకి కూడా తినిపించడం పూర్తి కావడంతో వాళ్ళ అన్న దగ్గర పడుకోబెట్టింది. ఉదయం నుంచి అలా ఆడుకోవడంతో నిద్రపోయింది మహా. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది మీరా. గదిలోకి వచ్చిన మీరాకి సూర్య ల్యాప్టాప్ వేసుకొని కనిపించాడు. అదేంటి, మళ్ళీ వర్క్ చేస్తున్నారా అని కోపంగా అరిచిన తన గొంతుకు తన వైపు చూశాడు. చిట్టి పడుకుందా? ఇప్పుడే పడుకుంది అని అని కోపంగా చెప్పి అటువైపు తిరిగి తన చేతిలో ఉన్న ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టుకొని తన స్పెక్స్ తీసి దానిపైన పెట్టింది. ఎక్కువ వర్క్ చేయకండి, ఉన్న కళ్ళు కూడా పోగలవు అని కోపంగా చెప్పి అటువైపు తిరుగుతుంటే చిన్నగా నవ్వి, అంతకి కోపం ఎందుకు, ఎంతో కష్టపడి మీ కళ్ళకి మంచిదని ఆకుకూరలు తీసి చేసి పంపిస్తుంటే మీకు చులకన అయిపోయాను కదా అని కోపంగా చిన్న గొంతుతో ఉంది. ఓ అదే నీ బాధ? బాధ కాదు, నా కంట ఘోష. మీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా? ఉన్నట్టుండి సీరియస్గా మాట్లాడి కళ్ళ నుండి నీరుతో తన వైపు చూసింది అంది. మీరమ్మ ఎందుకు ఇప్పుడు ఏడుపు అని అంటుంటే, ఏడుపు కాక ఇంకేముందండి, దానికి ఇప్పటి నుంచి జంక్ ఫుడ్స్ అలవాటు చేస్తున్నారా? దానికి చిన్నప్పుడు ఎంత ప్రాబ్లం అయిందో మీకు తెలుసు కదా. అయినా సరే మీరు అలా ఎలా చేస్తారు అని కన్నీళ్ళతో అడుగుతున్నా మీరాని చూసి గుండె చివుక్కుమంది. అది చిన్నప్పుడు, చిన్నపిల్లలకు కామన్, ఒకసారిగా స్పైసీ ఫుడ్ తినడం వల్ల తనకు అలా జరిగింది. ఇప్పుడేం కాదు కదా. ఆయన ప్రేమగా కన్నీళ్ళని తుడుస్తున్నాడు. మీరిప్పుడు అంతే, 24 గంటలు ల్యాప్టాప్ ముందు ఉండి మీ కళ్ళకు ఇంకో 2 కళ్ళు ఎక్స్ట్రా తోడయ్యాయి. అయినా సరే మీరు బయట ఫుడ్ తింటున్నారు, మీరు మార్చలేము.
మీరిద్దరు ఎలా మారిపోతున్నారు తెలుసా అని కోపంగా అని అటువైపు తిరిగి పడుకుంది. అంటే ఆ రోజు రా అంటే ఈ రోజు రాత్రికి పస్తులేనా? 4 రోజుల వరకు పస్తులే, మూసుకొని పడుకోండి అని కోపంగా తిరిగి అటువైపు పడుకుంది మీరా. మీ కళ్ళకి మంచిదని నేను ప్రతిరోజు మీకు ఆకుకూరలు పంపిస్తే మీరు మాత్రం దాన్ని ఈజీగా వీర్రాజ్కి ఇచ్చేస్తున్నారు కదా అని కోపంగా ఒకసారి లేచి అరిచింది. ఒక్కసారిగా సూర్య షాక్ తిన్నాడు. అంటే నువ్వు మమ్మల్ని వాచ్ చేస్తున్నావా? నేనేమైనా స్పైన్ అనుకున్నారా మిమ్మల్ని వాచ్ చేస్తూ కూర్చోవడానికి? అంటే అదే నిజమైన మాట అని కోపంగా చెప్పి మళ్ళీ అటు తిరిగి పడుకుంది. అంటే ఈరోజు కూడా పస్తులే అనమాట. నాకు కోపం వచ్చినన్ని రోజులు పస్తులు. కోపం ఎంతవరకు ఉంటుందో చెప్పొచ్చు కదా, దాన్ని బట్టి నేను ప్రిపేర్ అవుతాను అని అమాయకంగా ఫేస్ పట్టి అడుగుతున్న సూర్యని కోపంగా చూస్తూ, తెలియదు నాకు కూడా, బహుశా 4 రోజుల వరకు ఉండొచ్చు అని కోపంగా తిరిగి పడుకుంది. 4 రోజుల? ఇది నీకు దారుణమే, అన్యాయమే అని అంటుంటే నాకు అదంతా తెలియదు. నన్ను మీరు చాలా బాధపెట్టారు కాబట్టి పనిష్మెంట్ తీసుకోవాలి అని కోపంగా చెప్పి అటువైపు తిరిగి కళ్ళు మూసుకుంది. ఏం చేస్తాం, పనిష్మెంట్ తప్పదు కదా అని మనసులో అనుకుంటూ తన మీద చేతులు వేసి పడుకుంటుంటే ఆ చేతిని విసిరి కొట్టి పడుకుంది మీరా. ఇది కూడా లేదా? నా చిటికిన వేలు కూడా మీరు తాకడానికి వీల్లేదు అని చెప్పి అలవాటుగా అటువైపు తిరిగి పడుకుంటుంది. ఏం చేయలేక తనని చూస్తూ పడుకుండిపోయాడు సూర్య. మరుసటి రోజు ఉదయాన్నే కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అన్న శ్లోకంతో కళ్ళు తెరిచాడు సూర్య. అప్పుడు పక్కనే సురుక్కుమని మంట పుట్టడంతో అబ్బా అని అనుకుంటూ చూసిన తనకి లెమన్ గ్రీన్ కలర్ శారీలో మడి కట్టుకొని పూజలు చేసినట్టుగా స్టిక్కర్ కింద కుంకుమ పెట్టుకొని బంగారు బుట్టలు తన చెవులకు అలంకరిస్తే పుస్తుల తాడుతో నిండి మహాలక్ష్మిగా ఉన్న తన మీరాని చూస్తూ ఉండిపోయాడు ఒక్క క్షణం. వెంటనే తనతో మాటలు లేనట్టుగా దెబ్బకి ఇంకొకసారి కాఫీ కప్పు వేడిని అంటించి పక్కన పెట్టేసింది. వస్తే కాలుతుందనే కదా పెట్టాను, త్వరగా రెడీ అవ్వండి, చిట్టిని త్రిలోక్ని స్కూల్కి దిగబెట్టాలి అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే తన చేతిని పట్టుకొని తన వడలో లాక్కున్నాడు సూర్య. నాకు మీ మీద కోపం ఇంకా పోలేదు అని తన ముందుకు వచ్చిన ముగ్గురిని సవరిస్తూ అనడంతో నీ మీద నాకు కోపం వచ్చింది నీ మీద వచ్చింది నాకు కోపం కాదు అలక అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది అక్కడ నుండి. వీరమ్మ అని అనుకుంటూ కాఫీ తాగేసి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. తను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆ రోజు వేసుకోవాల్సిన సూట్ మంచం మీద ఉండటంతో చిన్న చిరునవ్వుతో అది వేసుకొని రెడీ అవుతున్నాడు. జుట్టుని దువ్వుకొని సన్ స్క్రీన్ లైట్గా రాసుకొని సెంటు కొట్టుకుంటూ తన స్పెట్స్ కోసం వెతికి చివరికి ల్యాప్టాప్ మీద ఉండడంతో వెంటనే పెట్టుకుని రెడీ అయ్యి కిందకి వచ్చాడు సూర్య. ఈ లోపు చిట్టి త్రిలోక్ని రెడీ చేయడంతో వెంటనే స్కూల్ బ్యాగ్స్ ఇవ్వడంతో చిట్టి వంక గుర్రుగా చూసింది. మీ నాన్న ఉన్నాడు కదా అనేసి అందరినీ కొట్టడం కాదు, కొంచెం బుర్రవాడి పుస్తకాలు ఏముంది కూడా చూడు, అర్థమవుతుందా? మా డాడీ రాని నిన్ను తిట్టిస్తాను అని కోపంగా అంటున్న తన కూతురిని చూసి మొట్టిక వేస్తుంటే ఏం మాటలే అని మొట్టికాయ వేస్తుంటే తన చేతిని పట్టుకుని ఆపాడు. ఎదురుగా ఉన్న సూర్యని చూసి కోపంగా వదలండి చేతిని. ఏముందో తెలుసా? ఏముంటుంది? తన డాడీ ఉందని చెప్పింది కదా, వదిలే చిన్నపిల్ల, అలా కొట్టకూడదని మేనర్స్ లేదా అని అనడంతో కోపంగా వాళ్ళ వంక ఉరిమి చూసింది. అవునులే, నేను మీకు బాగా లోకం అయిపోయాను కదా అని కోపంగా అంటుంటే మీరమ్మ చిన్నపిల్లల మీద ఏంటి చెప్పు నీ ప్రతాపం, ఇప్పటి నుండి భయం పెట్టకపోతే ఎలా? అది రౌడీలో తయారుతుంది, అర్థమవుతుందా మీకు అని తనని గుర్రుగా చూస్తున్న చిట్టిని చూసి అనడంతో 2 చేతులు 2 పిలకల మీద పెట్టి వెక్కిరించింది. చూసారా అది మీ ముందు ఎలా వెక్కిరిస్తుంది? అబ్బబ్బా పోనీలే, వదిలేసే. ఇప్పుడు ఏమైంది చెప్పు, ఎందుకలా ఇంతలా ఫ్రస్ట్రేట్ అవుతున్నా? చిన్నపిల్లలు అలా చేస్తే అలా రవ్వచ్చు, మరీ అంత ఓవర్ చేస్తే అలా రవ్వకూడదు అని గుర్రుగా చూస్తున్న తన కూతుర్ని చూసానడంతో మూతి తిప్పింది. అబ్బా, నీ వయసులో నేను కూడా ఇన్ని విషయాలు వేలేదే, నీకు కూడా మా డాడీ లాంటి డాడీ ఉంటే అప్పుడు తెలిసొచ్చేదేమో అని అనడంతో మహతి అని గంభీరంగా వినిపించింది సూర్య గొంతు. చిట్టి అన్న మాటలకి అప్రయత్నంగా తన కళ్ళల్లో నుంచి కన్నీరు కారిపోయింది మీరాకి. వెంటనే అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. డాడీ గొంతుకు ఒకసారిగా గంభీరంగా ఎప్పుడూ అలా అరవకపోవడంతో ఒకసారిగా చూసి బెంబలెత్తిపోయింది మహా. తనని చూసి ఏమనలేక అసహనంగా ఫీల్ అయ్యి వెంటనే తన గదిలోకి వెళ్ళాడు. బెడ్ మీద కూర్చొని ఏడుస్తుంది మీరమ్మ అని అప్పుడే వచ్చిన సూర్య అనడంతో తన వైపు చూసింది. 2 మోకాలకి తలని ఆనించుకొని వెక్కి ఏడుస్తున్న తనని చూస్తూ ప్రాణం పోయినట్టుగా అనిపించింది సూర్యకి. మీరా, ఒకసారి నేను చెప్పేది వినవే, అది చిన్నపిల్ల, ఏదో తెలియక వాగేసింది. నాన్న గుర్తొచ్చాడు సూర్య
ఇప్పుడు తన అందరిని కాదు, నిజంగానే మా నాన్న నన్ను చాలా మిస్ అవుతున్నాను. నాకు అమ్మకి ఒక క్షణం కూడా పడకపోతే మా నాన్ననే నన్ను వెనక్కి వేసుకొని వచ్చేవారు కదా! ఒక్కగానొక్క ఆడపిల్లని కదా! అందుకే అంత త్వరగా తిట్టలేకపోయారు అని తన గుండెల మీద తలని పెట్టుకొని అంటుంటే బాధగా అనిపించింది సూర్యకి. ఒక్కసారిగా గతం కళ్ళ ముందు మెదిలింది. కళ్ళు మూస్తే ఆఖరి క్షణాల్లో వాళ్ళ నాన్నగారు సూర్యతో అన్న మాటలే గుర్తుకు వచ్చాయి. కానీ ఆ మాటలకి మీరాకి చెప్పాలని అనుకోలేదు. అందుకే కామ్‌గా ఉండిపోయాడు. కింద ఉన్న త్రిలోక్ మాట్లాడుతూ, చిట్టి మమ్మీకి బాధను కలిగించావు. మమ్మీ ఏడుస్తుంది. వాళ్ళ డాడీ లేరని నీకు తెలుసు కదా! అయినా ఎందుకు తనని బాధ పెట్టావు? వాళ్ళ డాడీని ఎందుకు గుర్తు చేశావు? సారీ అన్నయ్య, నేను కూడా అనుకోకుండా అనేశాను అని బుల్లి మాటలతో అంటున్న తన చెల్లిని చూసి తన మీద కోప్పడలేక, సరే అయితే సేటు మమ్మీ సారీ అలానే అని చెప్పి పైకి వెళ్ళిపోయింది. ఆ వెనుకనే త్రిలోక్ కూడా వెళ్ళడంతో ఇద్దరు కలిసి వాళ్ళ నాన్న గుండెల మీద ఏడుస్తున్న వాళ్ళ అమ్మని చూసి వాళ్ళకు కూడా ఏడుపు వచ్చేసింది. ఏడుస్తున్న వాళ్ళ అమ్మని చూసి మమ్మీ అని తన ముందుకు వచ్చింది చిట్టి. ఎదురుగా ఉన్న తన కూతురు మహాన్ చూసి అప్పటి వరకు ఏడ్చిన కన్నీళ్లను వెంటనే తుడిచేసుకుని నార్మల్ అయిపోయింది మీరా. ఐఎమ్ రియల్లీ సారీ మమ్మీ, నేను కావాలని ఏం అనలేదు. మా డాడీ గురించి అంటే మీ డాడీ గురించి అనాల్సి వచ్చింది. అందుకే ఇంకెప్పుడు మా డాడీని తిట్టొద్దు. నేను కూడా మీ డాడీని గుర్తు చేయను అని అనేసరికి పక్కనే ఉన్న సూర్య పుసుక్కుని నవ్వాడు. ఏడుస్తున్న మీరా కోపంగా వాళ్ళ వైపు చూసింది. త్రిలోక్ చెవిలో ఏం చెప్తున్నా అర్థం అవుతుందా? ముందు సేటు సారీ మమ్మీ అలానే అని ముందుకు వచ్చి సారీ మమ్మీ, తాతయ్యని గుర్తు చేశాను కదా అని అనడంతో, నాకు మా డాడీని గుర్తు చేసడానికి బాధగా లేదే, కానీ మీ డాడీని ఏమనలేక అన్నావు చూడు, అక్కడ కాలుతుంది. నాకు మీ ఇద్దరికి ఇద్దరే అని అంటుంటే మెల్లిగా వాళ్ళ డాడీ చేతిని గోకింది చిట్టి. అప్రయత్నంగా తన వైపు చూసి, డాడీ ఇక నుంచి వెళ్ళిపోతాం డాడీ, లేదంటే మమ్మీ మళ్ళీ మొదలు పెడుతుంది అని ఏడుపు గొంతుతో అంటుంటే చిన్నగా తల ఊపి, సరే మీరమ్మ టైం అయిపోతుంది, మేము వెళ్ళాలి. నేను ఎక్కడ తిడతాననే కదా కోపంగా అంటున్న తను చూసి, అసలు కాదు అని బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి పిల్లని తీసుకుని వెళ్ళిపోయాడు. బుగ్గను ముద్దు పెట్టిన ప్రేమగా తడుముకుంది. ఇద్దరికి ఇద్దరు అని మనసులో చిరుకోపంగా అనుకుంటూ వెంటనే వాళ్ళ క్యారేజీలు ఇవ్వాలని గుర్తుకు వచ్చి కిందకి వెళ్ళింది. అప్పటికే వీర్రాజు చేత స్కూల్ బ్యాగులను పెట్టించేయడంతో కింద మీరా ఉండటంతో ముగ్గురికి క్యారేజ్ బాక్సులు ఇచ్చింది. ఇంకొకసారి బయట తిన్నారు, ఇంకా నేను మీతో అసలు మాట్లాడను, మొత్తం కంప్లీట్ చేయండి. మమ్మీ నాకు డౌటు అని తన ఐన్స్టీన్ బుర్రని ఉపయోగించి అడిగింది చిట్టి. ఏంటి అని తన నాజుకు అయిన నడుము మీద చేతులు పెట్టి రెండు కళ్ళు ఎగిరేసి అనడంతో, మేము నిన్న బయట ఫుడ్ తినామని మీకెలా తెలుసు, వీర్రాజ్ చెప్పాడా అని అనడంతో అక్కడే ఉన్న త్రిలోక్ ఒకసారి గట్టిగా నవ్వాడు. అలా ఎందుకు నవ్వుతున్నారు అర్థం కాక వాళ్ళిద్దరి వైపు చూశారు సూర్య చిట్టి. రే ఎందుకు నవ్వుతున్నారు కొంచెం చెప్పినవరా, నిన్న మేము మమ్మీ బయటికి వెళ్ళాము షాపింగ్కి, నువ్వు చిట్టు ఆడుకుంటూ తిన్నది మేము చూసాము డాడీ కారులో నుండి అని అనడంతో, ఓహో ఇక్కడ దొరికిపోయామా అని ఇద్దరు వేల ముఖాలు వేసుకుని మనసులో అనుకున్నారు. మళ్ళీ మీరమ్మ ఆగ్రహానికి ఎక్కడ గురవుతారో అని వెంటనే వెర్రిగా నవ్వి అక్కడి నుంచి మాయమై కారులో తేలారు. అప్పుడే వాళ్ళ మీద కోపంతో త్రిలేఖ్ని కూర్చోబెడితే ముఖాన్ని తిప్పుకొని వెళ్ళిపోయింది. ఈ రోజు మీరమ్మ కోపం ఎలా అయినా సరే పోగొట్టుకోవాలి అని మనసులో అనుకున్నాడు సూర్య. మీరమ్మ ఆగ్రహానికి ఎక్కడ బలవుతాం, తొందరగా కారులో కూర్చున్నారు తండ్రి కూతుర్లు. అప్పుడే వాళ్ళని గుర్రగా చూసుకుంటూ వెనకనే వచ్చింది మీరా. త్రిలోక్ని కూర్చోబెడుతూ జాగ్రత్తగా ఇంటి ఫుడ్కి తినండి, అంతేగాని మళ్ళీ బయట ఫుడ్ తిన్నారో ఇక మీతో మాట్లాడను అని చెప్పడంతో బుద్ధిగా తల ఊపారు ఇద్దరు. వెంటనే డ్రైవర్ వైపు సూర్య గంభీరంగా పోనివు అని అనడంతో వెంటనే పరుగులు పెట్టించాడు కార్ని. కొన్ని క్షణాల్లోనే పిల్లలు ఇద్దరు స్కూల్ ముందు ఆగడంతో వెంటనే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి, సరే మీ అమ్మ అన్నట్టు ఎవరిని కొట్టుకున్నానా, తను చాలా బాధపడుతుంది, తను బాధపడితే నేను బాధపడతాను కదా అని లాలనగా చెప్తున్న తండ్రిని చూసి, అలాగే నీ కోసం నేను కామ్గా ఉంటాను డాడీ అని బుగ్గను ముద్దు పెట్టింది. వారిద్దరి వైపు చిరాకుగా చూసి, డాడీ లేట్ అవుతుంది మేము వెళ్తాము అని అనడంతో, కుళ్ళు మేమిద్దరం ఇలా ఉంటే తల్లి కొడుకు ఓర్చుకోలేరే అని అనడంతో డాడీ, అన్నయ్య సంగతి మనకు తెలిసిందే కదా, వదిలేసే అని ప్రేమగా ఇంకో బుగ్గను ముద్దు పెట్టి వాళ్ళ అన్నయ్యతో కలిసి వెళ్ళిపోయింది చిట్టి. వాళ్ళ ఇద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోయిన వెంటనే అక్కడి నుంచి కారులోకి ఎక్కితే క్షణాల్లోనే ఆఫీస్ ముందు కారు ఆగింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న తన ముఖంలోకి గంభీరం చేరడంతో వెంటనే సూటు బటన్ సరి చేసుకుంటూ ల్యాప్టాప్లో బ్యాగ్ని భుజానికి వేసుకొని వస్తున్నాడు తన క్యాబిన్కి. అలా వెళ్తూనే తన బాస్ని చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు ఫైల్స్ అన్ని చెక్ చేసి మెయిల్స్ పంపించిన వాళ్ళకి పంపించడం కూడా చకచక జరిగిపోయింది. రాజమండ్రి సెంట్రల్ జైలు. కోపం
పగ ద్వేషాలతో రగిలిపోతుంది సృజన. అప్పుడే మేడం మిమ్మల్ని ఎవరో కలవడానికి వచ్చారు అని అనడంతో కోపంగా జైలర్ వైపు చూసింది. వెంటనే జైలర్ వెళ్ళిన వైపు వెళ్ళింది. నీలిరంగు చీరలో నుదుటిన కుంకుమతో పాపిట్లో బొట్టుతో కనిపించింది శ్రేష్ఠ. ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఒక ఎపిసోడ్ మాత్రమే ఉంది. దాని తర్వాత సీరియల్ స్టార్ట్ చేయాలా లేదంటే వన్ డే స్టోరీ స్టార్ట్ చేయాలా